తీస్తున్న మాంజాలపై పోలీసులు చాలా సీరియస్ గా ఫోకస్ చేశారు. ఇప్పటికే మాంజాలు విక్రయించే వాళ్ళపై కేసులు నమోదు చేసిన విషయం కూడా తెలిసిందే. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మాంజా విక్రయాలపై సిపి సజ్జనార్ హెచ్చరిక ఇది. ప్లాస్టిక్, నైలాన్ మాంజాను వాడకండి, పిల్లల చేతికి మారణాయుధాలు ఇవ్వకండి అంటూ సజ్జనార్ చెప్తున్నారు. మాంజా కేవలం దారం కాదు, గాలిలో వేలాడే ఒక పదునైన కత్తి. గుండె తరుక్కుపోతోంది నిన్న జరిగిన ఘటన గురించి ఆలోచిస్తుంటే. అభం శుభం తెలియని 5 ఏళ్ల చిన్నారి చేసిన నేరమేంటి అని ప్రశ్నించారు సజ్జనార్. నాన్న బైకు ముందు సీట్లో కూర్చుని ఇంటికి వెళ్తున్నామని సంబరపడేలోపే మృత్యువు మాంజా రూపంలో ఆమె మెడకు చుట్టుకుంది. ఆ చిన్నారి గొంతు తెగిపోతుంటే ఆ తండ్రి పడ్డ ఆవేదనకి ఎవరు బాధ్యులు అంటూ నిలదీశారు. సంక్రాంతి అంటే సంతోషాలు పంచుకోవాలి, కానీ ఇలా శోకాన్ని మిగిల్చడం కాదు కదా అంటున్నారు. కొందరు తమ ఆనందం కోసం వాడే చైనా మాంజా ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది అన్నారు సజ్జనార్.